అమెరికాలో ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు టెక్నాలజీ. ఇప్పుడు ఈ రెండు రంగాల్లోని ఇద్దరు ప్రముఖులు డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మస్క్కు సబ్సిడీలు ఇవ్వడం తప్పని, అతని డిపోర్ట్ చేయడానికి వెనకాడబోను అని ట్రంప్ అంటుంటే, అధ్యక్షుడు ప్రతిపాదించిన బిల్లు ఆమోదిస్తే వెంటనే పార్టీ పెడతాను అని మస్క్ శపథం చేశారు. మొత్తం మీద ఆ ఇద్దరు ఇప్పుడు అమెరికా రాజకీయాలలో చిచ్చర పిడుగులా మారిపోయారు. ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలైంది? ఎవరు ఏమన్నారు? వాచ్ దిస్ స్టోరీ. అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తన బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి మాట్లాడుతూ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలన్ మస్క్ కంపెనీలకు ప్రభుత్వ సబ్సిడీలను తగ్గిస్తామని ప్రకటించారు. మస్క్ తన కంపెనీలతో డబ్బు చేసుకుంటున్నారు, అందుకే ఈ సబ్సిడీలు ఇచ్చే విషయంలో పరిశీలిస్తున్నామని స్పష్టంగా చెప్పారు ట్రంప్. ఈ వ్యాఖ్యలపై ఎలన్ మస్క్ వెంటనే స్పందించారు. ట్రంప్ ప్రతిపాదిత బిల్లు ప్రజల కన్నా బిలియనీర్లకు మంచిదంటూ తప్పుబట్టారు. తనకు సబ్సిడీలు అవసరం లేదు, కానీ మీరు ప్రజల డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. దీనిపై ట్రంప్ మరింత కఠినంగా స్పందించారు. మస్క్ అమెరికాకు ఎంత సేవ చేశాడో తెలుసు, అవసరమైతే ఆయనను డిపోర్ట్ చేయడానికి వెనకాడబొమ్మని బాంబు పేల్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం అమెరికాలో పెద్ద చర్చకు దారితీశాయి. వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ టెస్లా కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే 7% పడిపోయాయి. ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనయ్యారు. మార్కెట్పై దీని ప్రభావం తారాస్థాయికి చేరింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం #ట్రంప్ వర్సెస్ మస్క్ అనే #, ట్రెండ్ అవుతోంది. ఒకవైపు ట్రంప్నకు రాజకీయ వర్గాల నుంచి మద్దతు వస్తూ ఉంటే, మరోవైపు మస్క్ కి వెన్నుదన్నుగా నెటిజన్లు నిలుస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎక్కడ ఆగుతుందో, దేనికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.